హలో. మేడం, ఇంకా షూటింగ్కి రాలేదు, డైరెక్టర్ గారు అడుగుతున్నారు. ఒక గంటలో వస్తా అండి. అవునా మేడం? సరే, మీకు లంచ్ ఏర్పాటు చేస్తాం, వచ్చేయండి మేడం. సరే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. డైరెక్టర్ గారు పంపించారు స్టోరీ నరేట్ చేయడానికి. అలాగా, లోపల థ్యాంక్ యూ మేడం. కూర్చోండి మేడం. స్టార్ట్ చేయనా మేడం? చెప్పండి. మామూలుగా మనకి మేడం ఈ స్టోరీ స్టార్ట్ చేయాలంటే పల్లెటూరులో మొదలయ్యే ఒక డిఫరెంట్ కథ మేడం. ఏంటంటే ఒక మారుమూల గ్రామంలో ఓ పెద్ద ఆయన ఉంటాడు. మీరు అక్కడ క్యారెక్టర్ పరంగా మీరు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. మీకు ఒక బాబు ఉంటాడు. ఆ బాబుతోటి జర్నీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ పెద్ద ఆయన మీకు ఎలా ఉపయోగపడ్డాడు, ఆ బాబుని పెంచుకుంటూ ఆ పెద్ద ఆయనతో మీరు ఎలా జీవనం గడిపారు, ఈ విధంగా కథ అంతా లింక్ అయి ఉంటుంది మేడం. అలా అనుకోకుండా మీ లైఫ్లో కొన్ని కష్టాలు వస్తాయండి. ఆ కష్టాల్లోంచి మీరు ఎలా బయటపడ్డారు, మీ లైఫ్ స్టోరీ ఈ సినిమాలో చూపిస్తామండి. అలా జర్నీ చేస్తూ ఉంటారండి. ఆ బాబుని పెంచుకుంటూ, ఆ కష్టాలు పడుతూ, ఉన్నంతలో హ్యాపీగా ఉంటూ, అలా 10 మందికి సాయం చేస్తూ, మీకు తోచిన సాయం చేస్తూ ఉంటారండి. ఈ జర్నీలో అనుకోకుండా మీకు కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయండి. ఈలోపే మీకు హీరో పరిచయం అవుతాడు. ఆ తర్వాత నుంచి మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మొదలవుతుందండి. అది మీరు చేసిన తప్ప, ఆయన చేసిన తప్ప ఆలోచించడం కన్నా ఒక ప్రేమలాగా, అభిమానంలాగా, ఆప్యాయతలాగా మీ ఇద్దరు జంట అలా సాగిపోతూ ఉంటుంది. మీ క్యారెక్టరు దాంట్లోంచి వచ్చే మోడ్యులేషను, చూపించే విధానం కానీ, ఆ స్టైల్ కానీ, ఆ క్యారెక్టర్ కానీ డైరెక్టర్ గారు అలా డిజైన్ చేశారు. దాని గురించి చెప్పమన్నారండి. ఇది ఈ సినిమాలో ఫస్ట్ క్యారెక్టర్ అండి. ఇక సెకండ్ క్యారెక్టర్కి వచ్చేసి మేడం మేడం ఫస్ట్ క్యారెక్టర్ విన్నారు కదా మేడం. సెకండ్ క్యారెక్టర్ ఏంటంటే మేడం, మనం ఇప్పటిదాకా ఆ సెకండ్ హస్బెండ్ చనిపోయారు కదా, ఆ తర్వాత మీ కష్టాలన్నీ చూపించేస్తాం. ఇప్పుడు మీరు ఎంగేజ్ అండి, ఒక 15 సంవత్సరాలు అప్పుడు ఆ టైంలో, అదే కాలేజీ 10th అయిపోయిన తర్వాత ఈ జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు మీరు చాలా చలాకీగా ఉంటారు. సైకిల్ తొక్కుతూ ఉంటారు, చిన్నపిల్లలాగా ఆడుతూ ఉంటారండి. అదే అండి మీరు లంగా ఓని వేసుకున్న టైంలో ఆ క్యారెక్టరైజేషన్ అలా ఉంటుందండి. అలా జర్నీ చేస్తూ ఉండగా మీకు ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. అతని పేరు రాహుల్. ఆ రాహుల్తోనే మొదటి ప్రేమ మీది. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే, తనను వదిలి మీరు ఉండలేరు, మిమ్మల్ని వదిలి తను ఉండలేడు. ఈ టైపులో మీ స్టోరీ అలా రన్ అవుతూ ఉంటుందండి. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీది వేరే కాస్ట్ అని మీ ఇద్దరిని విడదీసేస్తారు. దానివల్ల మీ నాన్నగారు అవమానపడతారు. ఆ అవమానపడ్డ తర్వాత అలా మీరు రాహుల్ని వదిలేయాల్సి వస్తుంది. అనుకోకుండా మీ నాన్నగారికి జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యి మీ ఇద్దరు విడిపోతారు. అలా విడిపోవటం వల్ల మీ ప్రేమ ముక్కలైపోతుంది. ఇలా సాగుతుందండి మీ సెకండ్ హాఫ్. మేడం మేడం అది మేడం స్టోరీ అలాగుంటుంది. ఇక మూడో స్టోరీ ఏంటంటే, ఈ మూడో స్టోరీ వింటున్నారు కదా, అయితే ఓకే. ఈ మూడో స్టోరీ ఏంటంటే, ప్రవీణ్ అనే వ్యక్తి స్టోరీ అండి. ఇతన్ని మీ అమ్మా నాన్న మీకెంతో ఇష్టపడి మంచి జాబ్ ఉంది కదా అని ఇతనిచ్చి మీకు పెళ్లి చేస్తారు. అలా మీ లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉంటుందండి. కొన్నాళ్ళ తర్వాత మీకు ఒక పండంటి బాబు పుడతాడు. ఆ బాబుతో మీరు లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నంతలో బతుకుతూ లైఫ్ అలా అడ్జస్ట్ చేసుకుంటూ మీ జీవనం సాగిస్తూ ఉంటారండి. అలా జీవనం సాగిస్తూ ఉంటారండి. మీ ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్రవీణ్ మిమ్మల్ని హింస పెడుతూ ఉంటాడండి. తాగొచ్చి తిడతా ఉంటాడు, మీ దగ్గర ఉన్న డబ్బులు లాగేసుకుంటాడు. ఆయన మీరు ఎంత ప్రేమగా చూసుకున్నా కానీ అది అర్థం చేసుకోడు. తాగి 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 ఆరోగ్యం అంతా పాడు చేసుకుంటాడండి. ఒకరోజు హార్ట్ అటాక్తో చనిపోతాడు. అప్పుడు మీరు మేడం మేడం
మేడం మిమ్మల్నే. వింటున్నాను. ఈ 4వ క్యారెక్టర్ ఏంటంటే మేడం, ఇతను రాజేష్. ఇది 4వ క్యారెక్టర్ మేడం. ఈ క్యారెక్టరు మీకు మంచి స్నేహితుడిలాగా ఉంటాడు, చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాడు. ఆ తర్వాత మీ హస్బెండ్ చనిపోయాడు అన్నాను కదండి, ఆ జర్నీలో ఉన్నప్పుడు మీకు మనీ పరంగా కానీ ఉండటానికి ప్లేస్ పరంగా కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. అలా వెళ్తుంది క్యారెక్టరు. ఆ జర్నీలో మీరు అతన్ని ప్రేమిస్తారు. మీ బాబుని చూసుకునే విధానం బట్టి, మీకు హెల్ప్ చేసే విధానం బట్టి మీరు అతని ప్రేమలో పడిపోతారు. కానీ అనుకోకుండా అతనికి ఇంకో ఫ్యామిలీ ఉందని మీకు తెలుస్తుంది. మీకు ఎన్నో బాధలు ఉన్నాయి కదా మేడం, ఆ బాధలని అనుభవిస్తూ కష్టాలు పడుతూ ఉంటారు. ఈ క్యారెక్టర్ని కూడా మీరు ఈజీగా తీసుకుంటారు. సరే, తనకొక ఫ్యామిలీ ఉంది, స్వార్థంగా దగ్గరికి లాక్కోలేను, నా పిల్లలైనా తన పిల్లలైనా ఒకటే కదా, అలా అనుకొని అడ్జస్ట్ అయిపోయి మీరు సైడ్ అయిపోతారు. అలా జరుగుతూ ఉండగా అతన్ని వదిలేసి మీరు ఒక మారుమూల గ్రామానికి వెళ్ళిపోతారు. ఆ విలేజ్కి వెళ్ళిపోయినప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా మేడం, హలో మేడం, మేడం మేడం ఫస్ట్ చెప్పాను కదా మేడం క్యారెక్టరు, ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతాం. అదే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మిక్సర్కి తీసేసి అదే ఫైనల్గా చూపిస్తాం మీ క్యారెక్టర్. అదే డైరెక్టర్ గారు మీకు చెప్పమంటే ఈ స్టోరీ అంతా మీకు నరేట్ చేశాను. నేను వెళ్ళొస్తాను మేడం. ఓకే అండి. మిగతా అవన్నీ డైరెక్టర్ గారు మీకు కాల్ చేసి చెప్తారు. ఓకే ఓకే అండి. వెళ్ళొస్తాను మేడం. అలాగే. ఇతనేంటి నా స్టోరీ నాకే చెప్తున్నాడు? దగ్గర నుండి అబ్జర్వ్ చేశాడా ఏంటి? కానీ చాలా సంతోషంగా ఉంది. గ్యారంటీగా నాకు ఈ మూవీకి అవార్డు వస్తుంది. నిజంగా ఆ కష్టాలు నన్ను తరిమినా ఆ కష్టాలే ఇప్పుడు నన్ను ఒడ్డుకు చేరుస్తున్నాయి. అందుకే దేవుడు ఎక్కడో లేడు అంటారు, ఎప్పుడు మన పక్కనే ఉంటాడు. థ్యాంక్ యూ గాడ్, నన్ను చల్లగా చూస్తున్నందుకు. మమ్మీ మమ్మీ, నా స్నాక్స్ ఇక్కడ పెట్టా. ఫ్రిడ్జ్లోనే ఉంటాయి చూడరా. కనిపించట్లేదు. వస్తున్నా ఉండు. చూడమ్మా, పాప గురించి నువ్వేం టెన్షన్ పడకు. ఆల్రెడీ నేను అడ్మిషన్ మాట్లాడాను, వచ్చింది. ఏం ప్రాబ్లం లేదు, పాప హ్యాపీగా చదువుకుంటుంది. సంతోషం అండి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా. ఈ ఊర్లో ఎవరైనా తప్పుగా మాట్లాడితే నువ్వు నాకు చెప్పాలి. మరి భయపడకు, నేనున్నంత వరకు నువ్వెవరికి భయపడకు. మీలాంటి స్త్రీలు ఈ దేశానికి ఎంతో గర్వకారణం, అది మర్చిపోకు, సరేనా? ఏం మదనపడకమ్మా. ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కూడా నేను చూసుకుంటా. సరే అండి. సరేనమ్మా, ఏం బాధపడకు, ఏం ప్రాబ్లం లేదు. ఏదున్నా సరే నేను చూసుకుంటాను అన్ని. సరేనమ్మా, టీ తీసుకొస్తాను. తీసుకురా అమ్మా. తీసుకోండి సార్. థ్యాంక్స్ అమ్మా. తీసుకోండి సార్, తాగండి సార్. థ్యాంక్ యూ అమ్మా. పాపం ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇలా అయిపోతున్నారో ఏంటో, ఎలా బతుకుతారో ఏంటో పాపం.